హలో ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. సంప్రదాయ షడ్రుచుల ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. సంవత్సరం పొడిగినా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని ఈ పచ్చడి ద్వారా మనం తెలుసుకుంటాము. మరి ఎలా చేయాలో చూద్దామా? పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగానే మంచినీళ్ళతో కడుక్కుని అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఉగాది పచ్చడి కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్: వేప పువ్వు, మామిడి ముక్కలు, చింతపండు రసం, బెల్లం తరుగు, ఉప్పు మరియు మిరియాల పొడి. ఒక బౌల్ని తీసుకుని వగరు రుచిని ఇచ్చే పచ్చి మామిడికాయ లేతది, చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం, కారం రుచి కోసం మిరియాల పొడి, రుచి కోసం సాల్ట్, పులుపు రుచి కోసం చింతపండు రసం. వీటన్నిటిని బౌల్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి. కష్ట సుఖాలను జీవితంలో చవి చూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి తీసుకోవడం ద్వారా మనం తెలుసుకుంటాము. అంటే కష్టాన్నైనా సుఖాన్నైనా సమానంగా తీసుకోవాలనే నిజం అన్నమాట. షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే. ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాదు మిగతా వారికి కూడా ఈ ప్రసాదాన్ని అందజేయాలి. సంప్రదాయ షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.